శ్రీకాకుళం జిల్లా పలాస మండలం బుడ్డపాడు అమరవీరుల స్మారక మందిరంలో సాంస్కృతిక పోరాట యోధుడు సుబ్బారావు పాణిగ్రాహి 56వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు ఆయనకు నివాళులర్పించారు. సుబ్బారావు పాణిగ్రాహి పీడిత ప్రజల బాంధవుడిగా, వారి బతుకుల్లో మార్పు కోసం నిరంతరం పోరాడిన వ్యక్తిగా గుర్తు చేశారు. సభలో విరసం రాష్ట్ర అధ్యక్షులు అరసవెల్లి కృష్ణ, ప్రజా కళామండలి అధ్యక్షులు కోటి, ఉపాధ్యక్షులు కె నీలకంఠం, పిఓడబ్ల్యూ నాయకురాలు పోతనపల్లి కుసుమ మాట్లాడారు. కళలను ఆయుధంగా చేసుకుని ప్రజల్లో స్పృహ నింపారని తెలిపారు. మూడు నెలల క్రితం పాణిగ్రాహి సహచరి సురేఖ సంస్మరణ సభలో ఇదే వేదికపై సుబ్బారావు పాణిగ్రాహి జ్ఞాపకాలను మనం నెమరు వేసుకున్నాము. 3 నెలల తర్వాత 56వ అమరత్వ దినాన్ని ఒక పునశ్చరణగా జ్ఞాపకం చేసుకోవడానికి మనమందరం బొడ్డపాడు గ్రామానికి చేరుకున్నాం. ఈ గ్రామానికి చేరుకోవడానికి దారి చూపిన ప్రజా కళామండలి చొరవకు విప్లవాభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇంత వేడుకగా, ఇంత ఉద్వేగంగా జరగడానికి కారణభూతులైన ఈ ప్రాంత ప్రజలకు ధన్యవాదాలు చెబుతూ ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నాం. కామ్రేడ్ సుబ్బారావు పాణిగ్రాహి కోసం చెప్పాలంటేనే నేను శాసించాల్సిందే. ఇంతమంది గత 2 గంటల ముందు ఎలా భూముల నుండి తరిమి వేస్తూ, భూకబ్జాలు చేస్తూ, కార్పొరేట్లకి ఊడిగం చేసే, ఏవైతే ఈ ఊడిగం చేసే పనులు చేస్తుందో దానిని అందరినీ మనందరము సంఘటితంగా పోరాటాల్సినటువంటి ఈ ప్రాసంగిక వర్తమానంలో మనమందరము భాగస్వాములు అవ్వాలి. కామ్రేడ్ సుబ్బారావు పాణిగ్రాహి దళంలో కామ్రేడ్ నిర్మల, అంకమ్మ, సరస్వతి, కామ్రేడ్ చంద్రక్క,
మహిళా ఆ పాటలు వింటే ఎంత ఆనందపడిపోతుందో ఈ మనసు. జోహార్ జోహార్ అనుకుంటూ ఆ పార్థివ దేహాన్ని మోసుకొస్తున్నప్పుడు ఈ గుండె తల్లడిల్లిపోతుంది. అయినా రాజుని, మంత్రిని, సైనికుడిని, పాప తల్లిని, పాపలని, బిడ్డలని, పాపిలని, పుణ్యాత్ములని అందరినీ కాల్చినోడిని నేను బాధపడను. ఏ శవమైనా నా లెక్కలో ఒక్కటే. ఇక్కడ కాల్సిందే, నేను కాల్చాల్సిందే. రండి రండి. ముందు పైసలు పైసలు అక్కడ ఆ కట్ల మీద పెట్టండి. మీరు అక్కడ తలకూరు పెట్టిన తర్వాత అందరూ వెళ్ళిపోయండి. నాయనా రండి రండి. ఇది అమరవీరుడిదా? ఎప్పుడు 3 రోజులు అయిందా? సరే, ఇక్కడ పెట్టండి, ఈ కట్టెల మీద పెట్టండి. వద్దు, పైసలేం వద్దు. సరే, అందరూ కట్టెలేసి తలకొరు పెట్టి వెళ్ళిపోయింది. మిగతా నేను చూసుకుంటాను. ఇంతమంది వచ్చి మనసు కట్టేస్తున్నారు. అమ్మా, నేను ఒక్కసారి ముఖం చూడనా? ప్రజల మనిషి.